ఎందుకంటే కూటమి కృషితో చంద్రబాబు గారికి చాలా చంద్రబాబు మేలుతో వారు గెలిచంతా కూడా అద్భుతమైన మెజార్టీతో గెలవడం జరిగింది. కానీ గెలవడం ఆనందం కాదు, ఆ రోజున బ్యాంక్ అనేది ఏ పరిస్థితిలో ఉందని మళ్ళీ మీరే మరి దాన్ని ఏదో రక్షణ చేయగలరు అనే టైప్లో ఓట్లు వేస్తే మన యువ నాయకులు పెట్టుకున్న నమ్మకాన్ని మా ఎమ్మెల్యే గారు కానీ ఎమ్మెల్యే రికవర్ చేసి బ్యాంకుల బయటకు తీసుకొచ్చారు. ఇంకైతే పరుగులు ఎలా ఉంటుందంటే ఇంకా ఆంధ్రప్రదేశ్ పరుగులు పెట్టేసే పరిస్థితి వస్తుంది. భగవంతుడు ఈ బ్యాంకుకి ఈ సహాయకారాలుగా మీ ఇంటికి మీ అందరికీ కూడా ఆ శక్తి ప్రజాధికారాన్ని పరుగులు తీసుకోవాలి. తప్పదు మీకు ఏదైనా కూడా ఈ రూపంలో మనకి పరిగెడతారు. అలాగే బ్యాంకు అందించినటువంటి మా సోదరులు అయ్యన గోపి గారికి స్వాగతం వారు కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ 106వ జనరల్ మీటింగ్కి నేను పిలిచానంటే వచ్చినందుకు గాను వారు కూడా నా హృదయపూర్వక తెలియజేసుకుంటూ మాజీ ఎమ్మెల్యే రాజగోపాలరావు జనసేన నాయకులు వై శ్రీనివాస్ గారు విషయాలు మాట్లాడుతున్నారు. గత సంవత్సరం కోఆపరేట్ నాగేశ్వర బాబు గారి ఎన్నికల్లో అఖండమైనటువంటి మెజార్టీలో గెలిచి ఎన్నో అపరాధాలతో ఆటంకాలతో ఉన్నటువంటి బ్యాంకుని ముందుకు తీసుకురావడంలో విశేషమైనటువంటి కృషి చేస్తూ గత వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ హయాంలో 5 సంవత్సరాలు ఏ సంవత్సరం కూడా డివిడెండ్ పంచడం కానీ బ్యాంక్ యొక్క అభివృద్ధిని తెలియపరిచేటువంటి సమావేశాలు ఏర్పాటు చేయడం కానీ ఏ రోజు జరగలేదు. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బ్యాంకుని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడమే కాకుండా మొన్న బాడీ ఎలక్ట్ అయిన కూడా మహాజన సభ ఏర్పాటు చేయడం, మళ్ళీ సంవత్సరం తిరిగేలోపు మరొకసారి ఈ సభను ఏర్పాటు చేసి డివిడెండ్ పంచేటువంటి విధానాన్ని బ్యాంక్ ఆర్బీఐ దాంట్లో ఏదైతే అప్పట్లో దీంట్లో ఉందో దాన్ని బయటకు తీసుకురావడంలో కానీ విశేషమైన కృషి చేయడమే కాకుండా ఎన్నో డిపాజిట్ని సేకరించి ట్రాన్స్పరెన్సీగా లోన్ల కోసం కానీ లోన్లు తీసుకున్న వాళ్ళు బకాయిలు కట్టకపోతే కనుక బ్యాంక్ డైరెక్టర్ కూడా వాళ్ళ దగ్గరికి 1+ సార్లు పంపించి రికవరీ తీసుకురావడం వల్ల కానీ బ్యాంకుల అభివృద్ధి పథకంలో తీసుకునే అలవేదారులతో భాగంగా కానీ కూటమి డైరెక్టర్లు కూడా విశేషంగా కృషి చేస్తూ ఉన్నారు. ఈ కార్యక్రమంలో చంద్రశేఖరరావు యొక్క అనుభవం కానీ ఆయన యొక్క గతంలో పనిచేసినటువంటి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ అమలు చేయడంలో కానీ అవిశ్రాంతం కష్టపడుతూ కూటమి ప్రభుత్వం యొక్క గౌరవ ప్రజల్ని ప్రజలకు ఏదైతే మాటించున్నారో దాన్ని నెరవేర్చడంగా చేసినటువంటి చంద్రశేఖరరావు గారికి వారి ప్యానల్ సభ్యులందరూ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మెయింటైన్ చేసినందుకు చాలా సంతోషం. మా పెద్దలందరూ కూడా ఎంతో మర్యాద ఇచ్చి ఆయన మాకు ఇచ్చి పంపించారు. ఇదే మేము ఇంకా ఏటా తీసుకుంటూ ఉండాలి, ఆయన మాకు సేవ చేస్తూ ఉండాలని చెప్పి మాకు ఇష్టపడతాం ఆశిస్తూ ఆయన గోల్డ్ ఆశిస్తులు గ్రామ దీవెన చాలా వెంకటరావు గారికి గ్రామ దీవెన గ్రామం మా గ్రామం మన వద్ద గ్రామం వాడుకుంటుంది. అంటే గ్రామ దీవెన ఆయనకి ఆశిస్తులు ఇంకా ఎంతో ఎక్కువ చేయాలని ఆశిస్తూ గవర్నమెంట్ కొట్టుగా ఆయనకి పోరాడాలి. కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ యొక్క 106వ సాధారణ మహాసభకి అంటే జనరల్ బాడీ మీటింగ్ ఇచ్చేసినటువంటి మా కస్టమర్ దేవుళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మేము
2024 జూన్ 23వ తారీఖుని జూలై 23వ తారీఖుని ఈ ప్రమాణ స్వీకారం చేయింది. సెప్టెంబర్లో ఒక జనరల్ బాడీ జరిగింది. మరలా సంవత్సరం అవ్వకుండానే రెండో జనరల్ బాడీ జూన్లో మేము ఇప్పుడు పెట్టడం జరిగింది. ఇందులో భాగంగా ఈ 11 మాసాల్లో ఎన్పిఐ అయినటువంటి 110 కోట్లు ఉండేది. దాన్ని నేను మా పాలక మండలి సభ్యులందరూ కూడా అహర్నిశలు ఎంతో యుద్ధ ప్రాతిపదిక మీద చేసి 95 కోట్లు రికవరీ చేయడం జరిగింది. అట్లాగే 100 కోట్ల రూపాయలు మన బంగారం మీద మేము రుణాలు ఇవ్వడం జరిగింది. అట్లాగే తనఖా మీద కూడా 100 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మొత్తం 200 crores ఈ 11 మాసాల్లో మేము లోనింగ్ కూడా ఇవ్వడం జరిగింది. రికవరీ కూడా అట్లాగే 22.5 ఉండేదాన్ని 5.5కి తీసుకొచ్చాం. ఇవన్నీ వాళ్ళు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఎంతో సంతోషించి మాకు ఈ బ్లాక్ లిస్ట్లో ఉన్నటువంటి శాప్ నుండి తీసేసి మాకు మీరు డివిడెండ్ కూడా ఇచ్చుకోవచ్చు అన్నారు. 4 సంవత్సరాల నుంచి డివిడెండ్ లేదు. ఈ సంవత్సరం నుంచి మేము డివిడెండ్ కూడా ఇస్తున్నాం. అందరికీ మా కస్టమర్లు అందరికీ కూడా డివిడెండ్ ఇస్తున్నాం. ఎందుకంటే షేర్ హోల్డర్స్ ఇంచుమించుగా 90,000 మంది షేర్ హోల్డర్స్ ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఇవాళ డివిడెండ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ డివిడెండ్ సుమారుగా 2 కోట్ల రూపాయలు వాళ్ళకి రేపు పే చేయడం జరుగుతుంది. అట్లాగే ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ ఒక 30,000 మంది ఈ మహాసభకి సాధారణ మహాసభకి రావడం ఉన్నది. ఈ సంవత్సరం కూడా అట్లాగే 30,000 మంది వస్తారండి. 30 కౌంటర్లు ఎక్కడా కూడా ఏ విధమైన రద్దీ లేకుండా ఫ్రీగా వాళ్ళు గిఫ్ట్లు తీసుకునేలా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అంతటికీ కూడా ఈ కాకుండా ఏంటంటే మాకు ఈ 9 మాసాల్లో మార్చ్ ఎండింగ్కి మాకు అన్ని ఖర్చులు పోను, ఇన్కమ్ ట్యాక్స్ కూడా పోను 12,54,00,000 రూపాయలు మా బ్యాంకుకి ప్రాఫిట్ రావడం కూడా జరిగింది. ఇది కూడా మా కస్టమర్ దేవుళ్ళు అందరికీ తెలియపరుస్తున్నారు. రాయమండ్రిలోని ప్రజలందరికీ తెలియపరుస్తున్నాను. దీనికి మేము మొత్తం 24లో మమ్మల్ని నెగ్గించడానికి మన కూటమికి సంబంధించినటువంటి టీడీపీ, బీజేపీ, జనసేనకి సంబంధించిన నాయకులందరూ కూడా మమ్మల్ని అందరూ కూడా వీళ్ళ యొక్క సభ్యులైతేనే ఇందులో ఉన్న డైరెక్టర్స్ అయితేనే ఆ బ్యాంకు బాగా డెవలప్ అనే ఉద్దేశంతో మమ్మల్ని 100% మమ్మల్ని నెగ్గించడం జరిగింది. ముఖ్యంగా రాయమండ్రి నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి ఆదిరెడ్డి వాసు ఆయన భుజం మీద వేసుకొని మమ్మల్ని అందరినీ కూడా వెనకాల ఉండి నెగ్గించడం జరిగింది. దానికి తగ్గట్టుగానే మేము కూడా ఇప్పటి వరకు ఈ 11 మాసాలు కూడా బ్యాంక్ అహర్నిశలు కృషి చేసి రేపు రాబోయే కాలంలో ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంక్ని అగ్రగామిగా తీసుకెళ్లాలని మేము కోరుకుంటున్నాం. దానికి రాయమండ్రిలో ఉన్నటువంటి ప్రజలు, నాయకులు, ప్రత్యేకించి మా ఆర్యపురం కోఆపరేటివ్ బ్యాంకు కస్టమర్ దేవుళ్ళు అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను.